బ్రేకింగ్ న్యూస్ రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం వివాదాలు నెలకొంటున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. గ్రామ సభల్లో ప్రాక్టికల్ గా ఎదురవుతున్న సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఉత్తమ్. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి సైతం కొందరికి కార్డులు తిరస్కరణకు గురయ్యాయి. 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులు ఇస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుండటంతో అక్కడ సాంకేతిక సమస్యలు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అంతా ఏర్పాట్లంతా సవ్యంగానే జరుగుతున్నాయా? ఈ నెల 26 నుంచి కూడా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు ఇష్యూ చేశామని చెప్పడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం అటు సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారిని ఈ యొక్క సర్వేను అయితే కలెక్టర్లకు పంపడం జరిగింది. కలెక్టర్లు గ్రామ సభల్లో ఈ యొక్క సర్వేను ఎవరైతే రేషన్ కార్డు లేదని ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో దరఖాస్తు చేసుకుంటారో వారి యొక్క లిస్టును అయితే గ్రామ సభల్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టిన దరఖాస్తు ఏదైతే నిన్నటి నుంచి కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క దరఖాస్తుదారుల జాబితా ఏదైతే ఉంటుందో ఆ జాబితా పైన గ్రామ సభల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో భాగంగా కొంతమంది గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మాకు రేషన్ కార్డు రాలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోటి నిన్న రాత్రి జూమ్ మీటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నిర్వహించి కలెక్టర్లు గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి, ఫీల్డ్లోకి వెళ్ళి ఈ యొక్క ఆందోళన ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం ఇది ఏదైతే గ్రామ సభల్లో ప్రభుత్వం ఏదైతే లిస్టు పెట్టిందో ఆ లిస్టు ఫైనల్ కాదు, ఇది కేవలం దరఖాస్తుదారులను గుర్తించడానికి మాత్రం, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం గుర్తించడానికి మాత్రమే, ఇది ఫైనల్ లిస్ట్ కాదని చెప్పేసి కూడా వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడింది. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో దరఖాస్తు చేసుకొని వారు ఉంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క దరఖాస్తుదారుల దరఖాస్తు ఫామ్ని కూడా ఈ యొక్క దరఖాస్తులకు ఎవరైతే అప్లై చేసుకొని వారు ఉంటారో వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా గ్రామ సభల్లో గ్రామస్తులు అయితే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ యొక్క దరఖాస్తు అంటే రేషన్ కార్డులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, అర్హులందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా మంత్రులు అయితే హామీ ఇవ్వడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి ఈరోజు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయితే జూమ్ సమావేశం ఈరోజు రాత్రి నిర్వహించున్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు, దరఖాస్తుదారుల ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో నిజమైన లబ్ధిదారులు వారందరికీ కూడా రేషన్ కార్డులు అందుతాయి. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ సభల్లో ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టు కేవలం ఆ దరఖాస్తుదారులు నిజమైన వారా కాదా, అర్హులా కాదా అనేది నిర్ధారించడానికి మాత్రమే. ఆ ఫైనల్ లిస్ట్ అనేది కాదు, ఫైనల్ లిస్ట్ అనేది కూడా తర్వాత ఈ యొక్క గ్రామ సభల్లో జరిగిన లిస్టు ఆధారాన్ని బేస్ చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని లిస్టును బేస్ చేసుకొని మొత్తం కూడా క్రోడీకరించి ఆ కొత్త రేషన్ కార్డులు ఈ నెల 26న మంజూరు చేస్తాం. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఈ విధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ నేపథ్యంలో అయితే అలర్ట్ కావడం జరిగింది. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఖచ్చితంగా గ్రామ సభల్లోకి వెళ్ళే విధంగా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఉండే విధంగా అయితే ప్రభుత్వం వారిని అలర్ట్ చేయనుంది. ఈరోజు రాత్రి 8 గంటలకైతే జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు ఈ యొక్క గ్రామ సభల్లో జరిగే యొక్క లిస్టు దరఖాస్తుదారులకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ గుర్తించేందుకైతే ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కొత్త రేషన్లు కార్డు కానీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ రైతు
అంటే రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ ఈ 4 పథకాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే రంగంలోకి దిగనున్నారు. రంగంలోకి దిగి ప్రజలు ఎవరు కూడా అంటే లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు చేరవేసే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే దరఖాస్తుదారు రేషన్ కార్డుల విషయంలో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ అడ్రస్కి సంబంధించి అంతేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఈ యొక్క దరఖాస్తు అర్హులు నిజమైన అర్హులు ఎవరు అంటారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క 4 పథకాలు చేరవేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి ఎమ్మెల్సీలను అటు అధికారులను కూడా గ్రౌండ్ లెవెల్లో వరకు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా వారితో అయితే పర్యవేక్షణ చేయనుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.